నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గత 11వ పీఆర్సీ పెండింగ్ బకాయిల జమపై సంచలనం అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. సో ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీఆర్సీ బకాయిలండి. సో 11వ పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు క్వార్టర్లీ వన్స్‌గా 4 ఇయర్స్‌కి అయితే పూర్తి 100% అయితే చెల్లింపులు చేస్తామని జీవో జారీ చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా 2024 అంటే ఈ సంవత్సరంలో 10%, 2025 వచ్చే సంవత్సరంలో 20% బకాయిలు చెల్లింపులు, 2026లో 30% బకాయిల చెల్లింపులు, 2027లో 40% బకాయిల చెల్లింపులు, మొత్తం కలిపి 100% అయితే ఈ క్వార్టర్లీ వన్స్‌గా 4 ఇయర్స్‌కి చెల్లింపులు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా జారీ చేయడం జరిగిందనమాట. సో దీని గురించి ఇప్పుడు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నవంబర్ ఎండింగ్ అనమాట 2024లో. సో ఇంకా మనకు 1 మంతే ఉంది. 1 మంత్ లోపల ఈ 10% ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని చెల్లించాలనేది కోరుతున్నారు. సో మరొక కథనం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ముఖ్య డిమాండ్లు మరియు తాజా పరిణామాలండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కులు సాధించుకునేందుకు మరియు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు పలు కీలక డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. వీటితో పాటుగా ఆర్టీసీ కార్మికుల సంఘాలు కూడా తమ సంస్థల బలోపేతం కోసం మరిన్ని డిమాండ్లను ఆందోళనకర వ్యక్తం చేస్తున్నాయండి. సో ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్ అమలు చేయండి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడము, కొత్త కనిష్ట పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత అపరిమిత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలనైతే కోరుతున్నారు. 2017 పీఆర్సీ బకాయిల చెల్లింపులు విలీనం సమయంలో పొందిన తొలి పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఇకపోతే మూడవది పాత హెల్త్ స్కీమ్ పునరుద్ధరణ, ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అండి. ఈ విధానాన్ని రద్దు చేసి పాత అపరిమిత వైద్య విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. రద్దు చేసినటువంటి ఎస్ఆర్బిఎస్ అండ్ ఎస్బిటీలను పునరుద్ధరణ, ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి ఎస్ఆర్బిఎస్ స్టేట్ రిటైర్డ్ బెనిఫిట్ స్కీమ్ అండి, అలాగే ఎస్బిటి స్టేట్ బెనిఫిట్ ట్రస్ట్, వీటిని తిరిగి అమలు చేయాలని విజ్ఞప్తి. తిరస్కరించిన అలవెన్స్లను పునరుద్ధరణ, నైట్ అవుట్, డే అవుట్ అలవెన్స్లు, ఇతర ఇన్సెంటివ్స్, ట్రావెల్ బిల్స్ అంటే టీఏలు చెల్లింపులు తిరిగి ప్రారంభించాలైతే కోరుతున్నారు. ఇక లీవ్ అండ్ క్యాష్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఆరోది జరిమానాల నియంత్రణ, ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే డ్రైవర్, కండక్టర్లపై విధిస్తున్నటువంటి జరిమానాలకు సంబంధించి 2019 నాటి సర్క్యులర్ తిరిగి అమలు చేయాలని కోరుతున్నారు. జీవో నెంబర్ 70 అలాగే జీవో నెంబర్ 71 సవరణ అవసరమని కూడా సూచిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రత్యేక డిమాండ్లండి. సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు విధాన మార్పులు, వీటిని వెంటనే చెల్లించాలని చెప్పేసి సూచిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. తాజాగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అందులో ఒకటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖను అభ్యర్థిస్తున్నట్టు తీర్మానము. శాసనమండలిలో ఆమోదించబడినటువంటి బిల్లులు గ్రీన్ ట్యాక్స్ రద్దు, అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు. సో ఇక హిందూ మత సంస్థలు, దేవాలయాలు చట్టం సవరణకు ఆమోదము, జిఎస్టి తగ్గింపు బిల్లు ఆమోదము, మౌలిక సదుపాయాలు, న్యాయపరమైన పారదర్శకత, జ్యుడిషియల్ రివ్యూ రద్దు, అలాగే పీడీ యాక్ట్ బిల్లు సవరణ బిల్లు ఆమోదం అండి. సో వీటికి సంబంధించి శాసనమండలిలో ఆమోదించబడ్డాయి అన్నమాట బిల్స్. కార్మికుల నిరసనలు మరియు ఉద్యమాలు. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు తమ డిమాండ్లను నెరవేర్చేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి. సో పాత పెన్షన్ విధానాన్ని
పెన్షనర్లకు పునరుద్ధరణ, బకాయిల విడుదల 11 పీఆర్సీ బకాయిలండి. ఇంకా ఆరోగ్య విధానాలపై మరింత పారదర్శకత కోరుతూ ఆందోళనలు జోరుగా సాగుతున్నాయి. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం ఆందోళనకరము. ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక మరియు పాలనా నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తూనే ప్రభుత్వాన్ని వేగంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లు ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి మాత్రమే కాకుండా సంస్థలలో బలోపేతానికి కూడా దోహదం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై త్వరగా చర్యలు తీసుకోవడం అత్యంత కీలకం. సో, మొత్తానికైతే పీఆర్సీకి సంబంధించి బకాయిలు ఏవైతే ఇప్పుడు మనం చూసామో వితిన్ 1 మంత్‌లో 10% వాటినైతే జమ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్.